సైన్స్ మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ కన్నా కొన్ని సంవత్సరాల ముందే కొంతమంది మేధావులు కొన్ని రకాల వస్తువులను తయారు చేయడం జరిగింది. వాటికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అవి బయట ప్రపంచానికి తెలియకుండా కాలంతో పాటే రహస్యంగా మిగిలిపోయాయి. ఆ వస్తువులు గనక వెలుగులోకి వచ్చుంటే ఇప్పుడున్న ప్రపంచం పూర్తిగా మారిపోయి ఉండేది. అలాంటి వస్తువుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. స్లూట్ డిజిటల్ కోడింగ్ సిస్టమ్. ఈయన పేరు జాయింట్ స్లూట్. డచ్కి చెందిన ఒక ఎలక్ట్రానిక్ టెక్నీషియన్. ఈయన 1990వ సంవత్సరంలో డిజిటల్ కోడింగ్ ద్వారా డాటా కంప్రెసింగ్ టెక్నిక్ని తయారు చేశాడు. ఈ టెక్నిక్ ద్వారా ఒక పూర్తి హాలీవుడ్ సినిమాని 8 KB పట్టే విధంగా కంప్రెస్ చేయవచ్చు. ఇతను ఈ పద్ధతిని అప్పటి ఫిలిప్స్ కంపెనీ CEO అయినటువంటి రోసీ పెప్పర్కు చూపడం జరిగింది. ఆ కంపెనీ నిర్వహించిన పరీక్షలో భాగంగా ఈయన 64 KB సైజున్న ఒక SD కార్డులో 16 HD సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి ప్లే చేసి చూపడం జరిగింది. దాంతో ఆ కంపెనీ ఈ కోడింగ్ సిస్టమ్ని కొనుక్కోవడానికి అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. కానీ జైంట్ స్లూట్ ఆ అగ్రిమెంట్పై సైన్ చేయడానికి ఒక్కరోజు ముందు అనుమానాస్పదంగా తన తోటలో చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆ కోడ్ని సేవ్ చేసి ఉంచిన ప్లాఫీ కూడా కనపడకుండా పోయింది. ఈ ప్లాఫీ కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించినప్పటికీ అది మాత్రం దొరకలేదు. ఒకవేళ ఈయన గనక బతుకుండుంటే ఇప్పుడున్న ఒక్కో 1 GB మొబైల్ 1000 GB డేటాని సేవ్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉండేది. స్టార్లైట్. ఈయన పేరు మోరిస్ వార్డ్. ఈయన 1980వ సంవత్సరంలో అత్యధిక వేడిని కూడా తట్టుకొని కాలిపోకుండా ఉండే ఒక పదార్థాన్ని తయారు చేశాడు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ పదార్థం 10,000 డిగ్రీల సెల్సియస్ని కూడా ఈజీగా తట్టుకుంటుందట. దీన్ని నిరూపించడానికి ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ను కూడా టుమారో వరల్డ్ అనే సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన టీవీ షోలో ప్రదర్శించి చూపడం జరిగింది. ఆ ప్రదర్శనలో భాగంగా ఒక గుడ్డుని ఈయన తయారు చేసిన పదార్థంతో కప్పేసి 1000 డిగ్రీలున్న ఒక మంటలో 5 నిమిషాల పాటు ఉంచడం జరిగింది. అయినప్పటికీ ఆ గుడ్డులో ఎలాంటి మార్పు లేదు. అప్పట్లో నాసా ఈ పదార్థంపై చాలా ఆసక్తిని చూపించింది. కానీ మోరిస్ వార్డ్ యొక్క అకాల మృతి వల్ల ఈ పదార్థాన్ని తయారు చేసే రహస్యం కూడా అతనితో పాటే రహస్యంగా ఉండిపోయింది. వైర్లెస్ కరెంట్. ప్రపంచంలోని గొప్ప మేధావుల్లో ఒకరు నికోలా టెస్లా. కొన్ని సంవత్సరాల కిందట ఈయన కనిపెట్టిన కొన్ని వస్తువులు మనం ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనవి రేడియో, ఇండక్షన్ మోటార్, రిమోట్ కంట్రోల్, ఎక్స్రే. ఈయన ప్రపంచానికి వైర్లు లేకుండా కరెంట్ను అందించే ప్రయోగాలను నిర్వహించాడు. అందుకుగాను ట్రాన్స్మిషన్గా ఉపయోగించడానికి ఒక భారీ టవర్ను నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. అలా నిర్మించిందే వార్డెన్ క్లిఫ్ టవర్. JP మోర్గాన్ అనే వ్యక్తి ఆ సమయంలో అత్యధిక ధనవంతుడై ఉండటం వల్ల ఈ టవర్ నిర్మాణానికి కొంత డబ్బును అప్పుగా ఇవ్వడానికి ముందుకొచ్చాడు. దాంతో ఈ టవర్ నిర్మాణం ప్రారంభమైంది. కానీ పత్రికల్లో వచ్చిన కొన్ని అవాస్తవ కథనాల వల్ల JP మోర్గాన్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఈ టవర్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నికోలా టెస్లా చనిపోవడం, ఈ ప్రాంతాన్ని కొనుక్కున్న ఒక హోటల్ యజమాని ఈ టవర్ని కూల్చివేయడం జరిగింది. కానీ నిజానికి 1891వ సంవత్సరంలోనే నికోలా టెస్లా కొలంబియాలోని ఒక కాలేజీలో వైర్లెస్ కరెంటుకు సంబంధించిన ఒక ప్రయోగాన్ని విజయవంతంగా ప్రదర్శించాడు. ఒకవేళ ఈ నిర్మాణం గనక పూర్తయి ఉంటే ఇప్పుడున్న ప్రపంచం పూర్తిగా మారిపోయి ఉండేది. కరెంట్ బిల్లులు, కరెంటు కోతలు అసలు ఉండేవి కాదు. క్లౌడ్ బాస్టర్. ఆస్టిన్కి చెందిన ఈయన పేరు విలియం రిక్. కొన్ని రోజుల కిందట మనం చేపట్టిన మేఘమదనంలాగే ఈయన కూడా వర్షాన్ని కురిపించే విధంగా క్లౌడ్ బాస్టర్ అనే మిషన్ని 1951వ సంవత్సరంలో తయారు చేశాడు. 2 రైతులతో పాటు ఒక విలేకరి సమక్షంలో దీన్ని మొదట ఒక పొలంలో పరీక్షించాడు. అలా పరీక్షించిన కొన్ని గంటల్లో ఆ ప్రాంతంలో వర్షం పడడం జరిగిందట. ఈ వార్త అప్పట్లో ఒక పెద్ద సంచలనం. కానీ దాని తర్వాత ఆ యంత్రాన్ని అతడు మళ్ళీ ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ ప్రయోగం ఒక మోసపూరితమని, ఇతను ఈ యంత్రం ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి అక్కడి FBI ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కొద్ది రోజులకే ఇతడు జైల్లోనే చనిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రయోగం గనక విజయవంతమై ఉంటే ప్రపంచంలో ఆకలి సమస్యలు ఉండేవి కావు. దాంతో ధనిక దేశాలు పేద దేశాలపై ఉన్న పట్టును కోల్పోతాయి. కాబట్టి దీన్ని ఇష్టపడని కొన్ని దేశాలు ఇతన్ని కావాలనే అరెస్ట్ చేయించాయని కొందరి వాదన. ఏది ఏమైనా ఈ ప్రయోగం గనక వెలుగులోకి వచ్చుంటే ప్రపంచంలో ఆకలి బాధలు ఉండేవి కావు.
రోజుకు జరిగే 46 మంది రైతుల ఆత్మహత్యలు ఉండేవి కావు. ఈయన పేరు ఆకాశ్ సింగ్. వయసు 17 సంవత్సరాలు. గుర్గావ్కు చెందిన ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాడు. ఇతను గాలితో కరెంట్ని తయారు చేసే యంత్రాన్ని కనుక్కున్నాడు. ఈయన పేరు ఉమేష్. కర్ణాటకకు చెందిన ఈయన మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఈయన 1 లీటర్కి 400 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బైక్ని తయారు చేశాడు. ఇలాంటి వ్యక్తులు మన దేశంలో చాలామందే ఉన్నారు. కానీ వారి పేర్లు ఒక్కరోజు పేపర్ ప్రకటనలకే తప్ప వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మేడ్ ఇన్ యుఎస్, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా, మేడ్ ఇన్ జపాన్ అని గొప్పలు చెప్పుకునే స్థితిలో ప్రస్తుతం మనమున్నాం. అలాంటి స్థితి నుండి మేడ్ ఇన్ ఇండియా అని గొప్పలు చెప్పుకునే స్థితికి మనం మారాలని ఆకాంక్షిస్తూ మీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి.